ప్రతినిధులు. ఎందుకంటే అన్ని ప్రాంతాల నుండి రిప్రజెంటేషన్ ఉంది. ఈరోజు తెలుగు సాహిత్యంలో ఈ ప్రాంతంలో యాక్టివ్గా కార్యక్రమాలు చేస్తున్న ఒక 6-7 సెంటర్లు ఉన్నాయి. అందులో శ్రీకాకుళం, ఆమదాల వలస, పాతపట్నం, రాజాం, పార్వతీపురం, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం, ఈ అన్ని ప్రాంతాల నుండి ఇప్పుడు మిక్స్డ్గా మిత్రులు ఉన్నారు. సో ఈ కలయికతో రోజు ముందుకెళ్తున్న కొలది మిగతా వాళ్ళు కూడా యాడ్ అవుతారు, జాయిన్ అవుతారు మనతో. భుజంగరావు గారు, మీరు ఒకసారి వేదిక మీదకి వచ్చి కూర్చొని వెళ్ళిపోవాలి. అదే వెళ్ళిపోవాలి, రండి. సో ఈ రండి, పర్లేదు. ఈ నేపథ్యంలో జరుగుతున్న మళ్ళీ కొద్దిసేపు తర్వాత మనం దిగొచ్చు, పర్వాలేదు సార్. సో ఒకటి రెండు కీలక ఉపన్యాసాల తర్వాత మన కవి సమ్మేళనాన్ని మొదలు పెట్టుకుందాం. మధ్య మధ్యలో పెద్దలందరూ లఘు ఉపన్యాసాలు, ఆప్తవాక్యాల రూపంలో సందేశాలను ఇస్తారు. సార్, మీరు రవి గారు ఈనాటి శ్రమ కవనాన్ని ప్రారంభించవలసిందిగా రవి గారిని ఆహ్వానిస్తున్నాను. ప్రారంభ గీతం పాడిద్దామా? అంటే ఆవిడతో పాడించేస్తున్నా, ఆవిడ దిగిపోద్ది క్రిందకి. చంద్రికారాన్ని పాట పాడిస్తే క్రిందకి దిగి అందరికీ వందనాలు. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా. ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్తల పెట్టవోయ్. ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్తల పెట్టవోయ్. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా. పాడి పంటలు పొంగి పొరలే, దారిలోను పాటు పడవోయ్. పాడి పంటలు పొంగి పొరలే, దారిలోను పాటు పడవోయ్. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా. ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్. ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్. జల్దుకొని కళలెల్ల నేర్చుకు దేశీ సరుకులు నింపవోయ్. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా. సొంత లాభం కొంత మానుకు, పొరుగువానికి తోడుపడవోయ్. సొంత లాభం కొంత మానుకు, పొరుగువానికి తోడుపడవోయ్. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. దేశమంటే మనుషులోయ్, దేశమంటే మనుషులోయ్. థ్యాంక్ యూ. రవి గారిని ఈ శ్రమ కవనాన్ని ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. మధ్యలో
అదే అంశం సభాధ్యక్షులు మిత్రులు దివాకర్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, మిత్రులు, కవితలతో కథం పదం తొక్కడానికి సిద్ధంగా ఉన్న కవి మిత్రులు అందరికీ నమస్కారం. చాలా మంచి సందర్భం, శ్రామిక ఉత్సవ్. అందులో భాగంగా ఈ సాహిత్య ఉత్సవ్, పుస్తక ఉత్సవ్ ఇవన్నీ కూడా కలిసి ఒక పెద్ద త్రివేణి సంగమం కాదు, ఇంకా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అన్నిటికీ అన్ని రకాల చైతన్యాలు, ఈ చైతన్యాలన్నిటికీ ఉన్నటువంటి సంబంధం ఏంటో బాగా తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఆ బయట పెట్టినట్టుగా 1935 అంటే ఒక 90 ఏళ్ల వెనకటి ప్రణాళిక చాలా ఆశ్చర్యకరంగా 1934లోనే శ్రీశ్రీ మహాప్రస్థానం రాశాడు. 1935లో ప్రణాళిక, 35లోనే శ్రీశ్రీ అది రాశాడు. దానికంటే ఒక 25 ఏళ్ల ముందు గురజాడ అప్పారావు గారు ఇప్పుడు పాడిన దేశభక్తి గీతం రాశారు. ఒక విధంగా తెలుగు సాహిత్యానికి, విశేషించి విశాఖపట్టణానికి ఈ అభ్యుదయ సాహిత్యంతో, శ్రామిక వర్గ సాంప్రదాయంతో ఉన్నటువంటి వరవడి ఇలా కొనసాగటం చాలా సంతోషకరమైన అంశం. శ్రామిక కవనం, శ్రామికులు వాళ్ళ లేబర్ కోడ్లు, వాళ్ళ డిఏలు, వీటి బదులు కవులు ఎందుకు వస్తారు అంటే చిత్రం, శిల్పం, కావ్యం, గానం, కవనం ఇలా కళలన్నీ శ్రమజనితాలు, మానవులందరి కృషి ఫలితాలు. ఈ కళలన్నీ కూడా మనుషుల శ్రమే, చేసి ఉండకపోతే ఈ కళలన్నీ ఏమీ ఉండేవి కాదు అనేది అందరికీ కూడా తెలుసు. ప్రతి కళలో ఇప్పటికి కూడా, ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత కూడా మీరు విని ఉండవచ్చు, ఏఐకి భాష నేర్పడానికి మన నాట్య రీతులు అవి చూపిస్తున్నారు. కూచిపూడిలోనో ఇంకో దాంట్లోనో చెయ్యిలా అంటే జెస్చర్స్లో చాలా లాంగ్వేజ్ ఉంది. వీటన్నింటిలో కూడా ఎందుకు వచ్చాయంటే ఇవన్నీ కూడా సమిష్టి జీవితంలో నుంచి వచ్చాయి కాబట్టే కళలు, శ్రమ ఇవి రెండు కూడా పరస్పర పోషకాలు, పరస్పరం నిలబెట్టేవి కూడా. ఇప్పుడు మనం తూర్పు తీరంలో ఉండి మాట్లాడితే ఈ తూర్పు తీరం పొడవునా సముద్ర తీరంలో ఎన్ని పాటలు ఆ సముద్రాన్ని మించినటువంటి గాన సముద్రాలు సృష్టించాయో మనం ఊహించలేము. ఆ సముద్రపు తరంగాల కంటే ఈ గాన తరంగాలు, ఈ కవిత్వ తరంగాలు ఏమాత్రం తక్కువవి కావు. ఇప్పటికి కూడా కవులు, కళాకారులు అదే ఊపులో ఉన్నారు. ఏదో చెప్తారు కదా, కాకై కోకై కోరంగి రేవుకై కోటిపల్లి రేవుకై, ఆ స్థాయిలో ఈ కవిత్వం ఇప్పటికి కూడా. ఇది లేబర్ కోడ్లకు కూడా వేస్తాము. ఆ రోజు ఏ విధంగా అయితే కోరంగి రేవుకై, కోటిపల్లి రేవుకై అన్నారో ఈరోజు మేము లేబర్ కోడ్లకు కూడా వేస్తాము, కార్పొరేట్లకు కూడా వేస్తాము, అక్కడ అమెరికాలో ఉండి హుకుములు ఇస్తున్నటువంటి ట్రంప్ కూడా వేస్తామని చెప్పడానికి కవులందరూ కూడా ఇక్కడ సమావేశం అయ్యారని చెప్పి నేను భావిస్తున్నాను. విశాఖపట్నం సరే రాజధానిలో అవన్నీ మేము ఎలాగో రోజు డిబేట్లు చేస్తాం, అక్కర్లేదు. కానీ రాజధాని ఒకటిన్నా, మూడన్నా, వికేంద్రీకరణ అన్నా, ఏం పేర్లు పెట్టినా సరే విశాఖపట్నం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అన్ని రకాల కార్యకలాపాలకు ఒక వేదికగా ఉందనే వాస్తవాన్ని మటుకు ఎవరు కాదనలేని ఒక పరిస్థితి అయితే వాస్తవం ఉంది. ఎవడైనా ఇప్పుడు చాలా అన్ని ప్రపంచాన్ని ఏలబోతుందని ఏఐ వాడు కూడా రెక్కలు కట్టుకొని మరి విశాఖపట్నానికి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు అది వేరే విషయం. వైజాగ్ అంటే అదే అనిపిస్తుంది. వైజాగ్ను మనం 3 రకాలు నిర్వచించుకోవచ్చు. ఇప్పుడు వైజాగ్ ఆలస్యం ఎందుకు, ఇంకా విశాఖపట్నాన్ని మనం ఆక్రమిద్దామని. వైజాగో జాగ అంటే స్థలం కదా, వైజాగ ఎక్కడైనా ఏమాత్రమన్నా స్థలం ఉంటే ఎందుకు వదిలేద్దాం, వెంటనే ఆక్రమిద్దాం వైజాగ్ అని. ఈ 2 రకాల వాటి మధ్యలో కార్మిక వర్గం అనండి, వాళ్ళ తరఫున ఉన్న కవులనండి, వీళ్ళు ఒక మాట అంటున్నారు, జాగో 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 రే అని, లేవండి మేల్కోనండి అని పిలిపిస్తున్నారు. ఈ పిలుపు ఆ రోజున గురజాడ అప్పారావు, శ్రీశ్రీ గారు ఇచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏమాత్రం ఈ పదులు తగ్గలేదని చెప్పడానికి ఇక్కడ వేదిక మీద ముందు ఉన్నటువంటి కవులందరూ కూడా దానికి నిదర్శనంగా ఉన్నారు. కవిత్వానికి కవులకు ఉన్న సంబంధం నేను అన్ని ఉదాహరణలు 2 తప్పకుండా ఎప్పుడు చెప్పుకునే చెప్తాను. నరుల చెమటను తడిసి మూలం ధనం పంటలు పండవలెనోయ్ అన్నాడు గురజాడ చాలా స్పష్టంగా. సంపద సృష్టిస్తాము,
ఇలా అంటే సంపద సృష్టిస్తాము, బాబాలైనా బాబులైనా ఇలా అంటే సంపద సృష్టించబడదు. నరుల చెమటను తడిసి మూలం ధనం పంటలు పండవలనే నరుల చెమటలో నుంచి మాత్రమే పండుతుంది. అలాగే బలమైన శ్రామిక వర్గం లేకపోతే ఇక మిగిలినవేవి ఉండవు. శ్రీశ్రీ అనంతం చదివితే చెప్తాడు, విశాఖపట్నంలో హార్బరు నాలో యవ్వనము ఒకేసారి ప్రవేశించాయి అంటాడు ఆయన. అంటే ఈ హార్బర్, ఈ రేవు పట్టణము సమాజాన్ని, సమాజ చైతన్యాన్ని ఒక తీరానికి ఎలా చేరుస్తుందన్న విషయం మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి ఒక చారిత్రక సందర్భంలో నిన్న రాత్రి ఉత్సవాల్లో కూడా విషయాలని మనం చాలా చెప్పుకున్నాము. కాకపోతే మిత్రులరా, చాలా చాలా ఆందోళనకరమైన, అసభ్యకరమైన, అనర్థదాయకమైన, కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యకరమైన పరిణామాలు చూస్తున్నటువంటి సమయంలో కవుల స్పందనలు ఎలా ఉండాలి? కవుల గొప్పతనము లేదా పాట గొప్పతనం చెప్పాలంటే వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అంటే దేశ స్వాతంత్ర పోరాటానికి ఒకప్పుడు అది ప్రతీక అయింది. దాంతోపాటు చాలా ఇతర అంశాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఆ తర్వాత కొంతకాలానికి దేశంలో పరిస్థితులు మారాయనుకున్నారు. నారాయణ రెడ్డి గారు వందే మాతర గీతం వరస మారుతున్నది, తరం మారుతున్నది, ఆ స్వరం అన్నాడు. ఇప్పుడు ఆ స్వరం ఇంకోసారి మారుతుంది. వందే మాతరం అన్నదాన్ని జాతీయ గీతానికి తోడుగా అనుబంధంగా అక్కడ పెట్టి మీరు పాడుకోండి అన్నారు. వందే మాతర గీతాన్ని వందే మాతరం అని కొత్త గానం కట్టిన వాడెవడు? ఇప్పుడు ఈ తరంలో అది తగ్గింది, ఇది తగ్గింది అంటున్నారు, కానీ ఈ తరంలో కూడా వందే మాతర గీతం పాడుకోవడానికి వీలుగా కట్టిన వాడెవరు? ఏఆర్ రెహమాన్. జై హో భారతదేశానికి కొత్త నినాదంగా ఏ యుగంలో తెచ్చిన వాడెవడు? ఆయనే. ఇప్పుడు వందే మాతర గీతంలో దుర్గామాత పేరు ఎందుకు ఉండకూడదు? శత్రువుల శిరస్సులను మేము బాళ కట్టాము, రక్తంలో ఓలలాడుతున్నామనే పదాలు ఎందుకు ఉండకూడదు అని ప్రశ్నిస్తున్న వాళ్ళు దేన్ని ప్రశ్నిస్తున్నారు? భారత జాతీయ గీతంగా మనం గనక దుర్గామాతను కీర్తించే అదే కనుక పెట్టుకుంటే, ఉదాహరణకు భిన్న మతాలు, భిన్న విశ్వాసాలు ఇవన్నీ ఉన్నటువంటి భారతదేశంలో ఏఆర్ రెహమాన్ లాంటి వ్యక్తి ఏం చెప్తాడు దానికి? నువ్వు ఎవరిని పాడు? ఆయన విశ్వాసానికి, ఆయన దేశానికి భారతీయుడైన భారతీయత చాటడానికే కదా అక్కడికి వెళ్ళి పాటలన్నీ కూడా కట్టాడు. కట్టినప్పుడు ఆక్షేపించిన వాళ్ళు కూడా ఇప్పుడు పాడుతున్నారు కదా. అలాగే మొన్న ఇప్పుడు తెలంగాణ గీతం వచ్చింది. ఉదాహరణకు జై జై హో తెలంగాణ జనని జై కేతనం, అందశ్రీ గారు చనిపోయారు. ఆ పాట కీరవాణి పాడాడు. కీరవాణి పాడితే మీరు ఎలా పాడతారు ఈ గీతం అని కొంతమంది ఆక్షేపించారు. బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టారు. బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ఎందుకు పెడతారు? ఆయన ఈ పాట పాడలేదు అన్నారు. నేను అన్న పాట పాడనందుకు బాలసుబ్రహ్మణ్యాన్ని తప్పుపట్టి పాట పాడినందుకు కీరవాణిని కూడా తప్పుపడితే ఇది ఎక్కడికి చేరుస్తుంది? అంటే ఇక్కడ సమస్య అంతా మనం ఏ కొలబద్దలతో చూస్తున్నాము? ప్రజల ఐక్యత, రకరకాలైనటువంటి ఆలోచనలు, ధోరణులు, వీటన్నిటి మధ్యలో ఒక మానవీయత ఎక్కడ నిలబెడుతుంది? మానవీయత అనేదానికి పెద్ద ఏం లేదు, పెద్ద నిర్వచనం. మానవుడు, మానవీయత, మానవుడు, మానవి కూడా, మానవి అనేది కూడా కలిపాం కదా మనం. మానవుడు, మానవీయత. మనుషులుగా ఉంటే మనుషులుగా ఉండాలి. మనుషులుగా ఉండాలంటే ఈ ప్రాథమిక లక్షణాలు ఉండాలి తప్ప ఇంకా వేరేవేమీ అక్కర్లేదని చెప్పడానికి కవులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గొంతు విప్పుతున్నారు. ఈ శ్రామిక ఉత్సవంలో కూడా మీరు అందరూ అందుకే చేరారని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను మిత్రులారా. మరీ ముఖ్యంగా మహాకవులు సొంత లాభం కొంత మనకు పొరుగువాడికి తోడ్పడవచ్చు. చిన్న చిన్న ప్రణాళిక, కొంచెం కుర్చీలో చోటు ఉంటే ఇవ్వు, వాడి కుర్చీ కూడా ఎప్పుడు లాగాలని చూడడం కాదు, ఇది సొంత లాభం కొంచెం మానుకొని చూడమని. కానీ ఇప్పుడు సొంత జాగా ఎంత ఉన్నా ప్రజల జాగా దోచబోయి, సొంత జాగా ఎంత ఉన్నా కానీ ప్రజల జాగా దోచబోయి అసలు ఎక్కడ అంగుళం హిరణ్యకశిపుడు అప్పుడెప్పుడో ఎక్కడ ఇది కూడా లేకుండా చాప చుట్టాడని, దుర్యోధనుడు సూది మనం మోపినంత భూమి కూడా ఇవ్వనన్నాడని ఇవన్నీ వింటుంటాం కదా. ఎక్కడన్నా సార్ అక్కడ ఒక సూది మనం మోపేటంత స్థలం ఉందంటే అయ్యో వెంటనే మన కంపెనీలు మీరు పెట్టేసేయి అనే ఒక పరిస్థితి దాపురించిన ఈ సమయంలో మిత్రులారా, ఇటు భూమిని, ఇటు శ్రమను, రైతాంగాన్ని, వివిధ తరగతుల ప్రజలను కాపాడుకోవడానికి కవులు గొంతు విప్పాల్సిన సమయం ఇది. చాలా మంచిది. కవులు గొంతు విప్పితే ఏమవుతుంది? కవులు గొంతు విప్పితే ఏమవుతుందంటే ప్రశ్నిస్తారు కవులు.
ఇప్పుడు వందే మాతరం అని బంకించంద్ర చటర్జీ పాడినప్పుడు ఆయన అది స్వాతంత్రోద్యమ నినాదం అవుతుందని ఆయన భావించారు. అది అయింది కదా. అలాగే దాన్ని ఇంకొక అడుగు ముందుకే ఇచ్చి ఇంక్విలాబ్ జిందాబాద్ విప్లవం వర్ధిల్లాలని భగత్ సింగ్ అన్నప్పుడు అది మళ్ళీ ఇంకొక దానికి అది నిదర్శనం అయింది కదా. ప్రపంచ కార్మికులారా ఏకం కండు పోయేదేమీ లేదు సంఖ్యలు తప్ప అని కారల్ మార్క్స్ అన్నప్పుడు దాంట్లో కవిత్వం ఎంత ఉంది? పోయేదేం లేదు సంఖ్యలు తప్ప అంటే మనకేం లేదురా, నువ్వెందుకు భయపడాలి, ఆస్తున్నాడు పోతుంది భయపడుతుంది, నీకేంటి భయం అని. చాలామంది కవిత్వం నినాదం స్లోగన్ ఇస్తుంటారు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఇది నినాదమా కవిత్వమా? ఇది మాకు తెలియదా? తెలియదు సార్, మీకు తెలియదు. మీరు దేశం అంటే మతం అనుకుంటారు, మీరు దేశం అంటే రాజులు అనుకుంటారు, మీరు దేశం అంటే పురుషులు అనుకుంటారు, దేశం అంటే మీరు అగ్రకులాలు అనుకుంటారు, దేశం అంటే వైభోగాలు అనుకుంటారు, లేకపోతే దేశం అంటే సెలబ్రిటీలు అనుకుంటారు. మీరు దేశం అంటే తలతలలు మిలమిలలు అనుకుంటారు. కానీ దేశం అంటే మనుషులు అనే ఒక ప్రాథమిక సత్యాన్ని రాజాస్థానంలో నుంచి చెప్పాడు గురజాడ అప్పారావు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. మహారాజు గారి ఆస్థానంలో ఉండి దేశం అంటే మనుషులు అన్నాడు. మనుషులకు తిండి ఉండాలన్నాడు, తిండి కష్టపడాలన్నాడు. ఇందులో ప్రతిదానికి ఒక సమస్య అయినప్పుడు ఇలాంటి శ్రామిక ఉత్సవాల ద్వారా సమరశంఖం పూరించే కష్టజీవులకు కవులు గాయకులు గొంతు కలపాల్సి ఉంటుంది. దానికి విశాఖ గొప్ప భూమి అవుతుంది. ఇందాక మనం అనుకున్నట్టుగా ఈ వందే మాతరం లాంటివి అది ఎందుకు వాటి నుంచి మంచిని తీసుకొని జాతిని ఉత్తేజపరిచే బదులు ప్రతిదాన్ని వివాదగ్రస్తము చేసి దేశభక్తిని కాస్త ద్వేషభక్తి, దేశభక్తి ద్వేషభక్తి ఒక అక్షరమే మారుతుంది. దేశభక్తి ద్వేషభక్తి, ద్వేషం. పరుల కొలమికి పొరలు ఏడ్చే పాపకి ఎక్కడ సుఖం కలదు అని ఆయన అన్నట్టుగా మనుషులందరూ సరిగ్గా ఉండాలని ఆలోచించే బదులు ద్వేషించకపోతే నువ్వు మనిషి కాదు. ఎందుకు ద్వేషించాలి అంటే వాడు పలానా మతంలో పుట్టాడు కాబట్టి ద్వేషించాలి, పలానా దీంట్లో పుట్టాడు కాబట్టి ద్వేషించాలి. సో దేశభక్తికి విరుద్ధమైన ద్వేషభక్తి ఈరోజు దేశంలో చలామణిలోకి వస్తుంది. కాబట్టి దీన్ని ప్రశ్నించడానికి మేక్ లవ్ నాట్ వార్ అని చెప్పినటువంటి ఒక చిన్న వాక్యం ఏదైతే ఉందో ఆ ప్రేమ సందేశం ప్రజల కోసం ప్రేమించడం అంటే ప్రజలను ప్రేమించడం, దేశాన్ని ప్రేమించడం. దేశమును ప్రేమించమన్నా అప్పటి వరకు దేశమును ప్రేమించమని ఎవడని చెప్పాడా? ఆ దేశం అంటే ఏంటో చెప్పాడా? ఇవన్నీ చెప్పలేదు కదా. ఇవన్నీ చెప్పబడిరా. నిజంగా ఒక చిన్న సంపద ఉంటేనే చాలా గొప్పది అంటాం. విశాఖపట్నం యొక్క అదృష్టం ఏంటంటే గురజాడ అప్పారావు శ్రీశ్రీ ఇక్కడి నుంచే రావడం అనేది తెలుగు జాతికి ఒక గొప్ప లక్షణం. దానికి ఇక్కడ ఉన్న చారిత్రక నేపథ్యం, తర్వాత ఆరుద్ర దగ్గర నుంచి ఇదంతా మనం ఆంధ్ర విశ్వకళా ప్రాంగణంలో నుంచి గురించి కూర్చొని మనం మాట్లాడుతున్నప్పుడు దీనికి ఒక గొప్ప చారిత్రకమైన కొనసాగింపు మనకి ఇక్కడ లభిస్తుంది. ఇక శ్రీశ్రీ కూడా మామూలు కవిత్వం రాసిన ఆయన ఇలాంటిది వచ్చి తెలుసుకున్నది ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అబ్బూరి రామకృష్ణరావు గారి దగ్గరే కదా. అబ్బూరి రామకృష్ణరావు గారు ఆ తర్వాత అభ్యుదయ సాహిత్యోద్యమం, గొప్ప కళారూపాలు ఇవన్నీ కూడా సృష్టించే కదా. ఇంకోటి కూడా చెప్పొచ్చు, కవిత్వంలో వినిపించినంత పదును ఇవన్నీ మనకి ఇంకా కథల్లో రాలేదని చాలా కాలం అనుకుంటున్నప్పుడు దానికి ఒక రూపం ఇచ్చినటువంటి చాలామంది కవులు ఆ రావిశాస్త్ర, కాళీపట్నం అట్లాంటి వాళ్ళందరూ ఇక్కడి నుంచే రావడం కూడా యాదృచ్ఛికం కాదు కదా. చాలాసార్లు ఇప్పుడు మేము రోజువారీ చర్చల్లో కోర్టులు, కేసులు వీటిలో మునిగి తేలుతుంటాం. అసలు కేసులు ఎందుకు వస్తాయో, ఎందుకు అయిపోవో, ఎప్పుడు వస్తాయో ఏం తెలీదు. నేను అప్పలరాజు అని ఆయన పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు. పీడీ యాక్ట్ అంటే మామూలుగా సంఘ వ్యతిరేకులు, స్మగ్లర్లు, లేకపోతే టెర్రరిస్ట్ కార్యకలాపాలు చేసేవాళ్ళు. ఆయన ఏం చేయలేదు. ఆయన పాపం రోజు మామూలుగా ఇప్పుడు హోంమంత్రిగా ఉన్న ఆయన కూడా ఆయనతో పాటు నిరాహార దీక్షలో పాల్గొంది ఇంతకుముందు. అంటే వాళ్ళు ఇటుండే కుర్చీ ఇటైతే ఒక విధంగా మాట్లాడతాం, కుర్చీ అటైతే ఒక విధంగా మాట్లాడతాం. కవులు అలా మాట్లాడరు. కవులు ఒకటే మాట్లాడతారు. పైన కూర్చున్న వాడు ఎవడైనా వాడు ఏం చేసినా ఇది కుదరదు, ఇది మంచిది. అలా చేసినందుకు అప్పలరాజుని పీడీ యాక్ట్ కింద ఎందుకు పెట్టారు? ఉదాహరణకు చాలామంది పుస్తకాల మీద నిషేధాలు ఎందుకు వచ్చాయి? పాడుదమా స్వేచ్ఛా గీతం అనే మరి గవర్నర్ గారి పాట మనం పాడుతున్నప్పుడు గీతం పాడడానికి స్వేచ్ఛ కావాలి. స్వేచ్ఛా గీతం పాడడం తర్వాత గీతం పాడడానికి కావాల్సిన స్వేచ్ఛ లేకుండా చేస్తున్నప్పుడు దాన్ని ఎంతగా మనం ప్రశ్నించాలి? అంటే కవిత్వంలో ఏ వర్డ్ రిమూవ్స్ అవర్ పెయిన్. ఒక పదము, ఒక భావము మన బాధను, మన ఘర్షణను తగ్గిస్తుందో ఈ పదము, ఈ పదం అనుకుంటే ఈ పదం దీనికి ఇదే అన్నమాట అని. ఈరోజు నేను ఈ మధ్య మనకు ఒక ఆయన
వీర శివాజీ ఒక ఆయన బయలుదేరాడు, వీర శివాజీయో వికృత శివాజీయో. ఆయన మీద వ్యాసం రాస్తూ ఒక పదం వాడా, గతంలో ఉన్నదే కానీ మనువాదం మగవాదం మార్కెట్ వాదం. ఈరోజు అంటే మగ ఆడ సమస్య ఇక్కడ కాదు. అసలు అలాంటి భావాలు ఎలా పుట్టాయట బాబా? అయిన తర్వాత ఇందులో 2 పదాలే, కింద పొక్కిలు ఇవ్వడం ఒకటే తప్పు, పైన దీర్ఘం ఇచ్చి ఉండాల్సింది కాదు. అసలు నీ బుర్రే తప్పు బాబు, ఆలోచన తప్పు, ది వెరీ కాన్సెప్ట్ ఈజ్ టోటలీ రాంగ్ అని చెప్పడం అనేది కళాకారుల యొక్క పని కదా. అసలు అలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి? ఇలాంటి ఆలోచనలు కూడా వస్తాయా అని ప్రశ్నించేటంతగా, అంటే ఇందాక మనం చెప్పుకున్న రకరకాల జాడ్యాలను వేధిస్తున్న వాటిలో మనువాదంలోనూ మగవాదంలోనూ మార్కెట్ వాదంలోనూ మహిళే గురి కావడం అనేది ఎందుకు జరుగుతుంది? ఇవన్నీ ఆలోచించాల్సిన అంశాలు. ఇంకా లేబర్ కోడ్లు అవన్నీ బహుశా ఈ 4 రోజుల్లో సిఐటి మిత్రులు చాలా తీర్మానాలు చేస్తారు, సభలు అవన్నీ కూడా జరుగుతాయి. కానీ ఒకటైతే నిజం, ఈ రాసే కవులు, రచయితలు, కథకుల్లో చాలామంది కార్మికులు, మధ్యతరగతి ఉద్యోగులు ఉన్నారు. నిజం చెప్పాలంటే మీకు ఆశ్చర్యం వేయొచ్చు, తెలుగు తెర మీద మొదటి తరం రంగస్థలం నుంచి వచ్చిన వాళ్ళని మినహాయిస్తే రెండో దశలో విలన్లు అయిన వాళ్ళందరూ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వచ్చిన వాళ్ళే. కోట శ్రీనివాసరావు దగ్గర నుంచి మీరు కనుక తీసుకుంటే కనుక ఎండమూరి వీరేంద్రనాథ్, అంటే సరే ఆయన పరంపర కొంచెం వేరైనా కానీ చాలామంది కవులు, రచయితలు, వారపత్రికలు నడిచిన రోజుల్లో ధారావాహికలు రాసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ప్రభుత్వ రంగ సంస్థలు. ఎందుకని వాళ్ళు కొంచెం ఉద్యోగము, దానికి సంబంధించిన కొన్ని నియమావళి ఉంది కాబట్టి అవి చేసుకుంటూ ఉపాధ్యాయులు చాలా ఎక్కువగా, ఇప్పుడు ఇక్కడ కూడా ఉపాధ్యాయులు చెప్పి ఇప్పుడు దీన్ని చెడగొట్టేస్తున్నప్పుడు ప్రభుత్వ రంగం అనే సమస్య కాదు ఇక్కడ, ప్రజావరణం, పబ్లిక్ స్పేస్ ఇస్ డిమాలిష్డ్ లైక్ ఎనీథింగ్. సో పబ్లిక్ స్పేస్ అనే దాన్ని డిమాలిష్ చేస్తున్నప్పుడు, ఇందాక నిన్న రాత్రి ఎవరో ఒక ఆయన పాడుతున్నాడు, ఇప్పుడు కూడా పాడుతున్నారు, పబ్లిక్ స్పేస్ ఎక్కడుంది? దూరం తగ్గిందా పెరిగిందా? నా పక్కన ఉన్న వాడితో నేను మాట్లాడకుండా ఎక్కడో ఉన్న వాడితో కాంటాక్ట్ కుదుర్చుకోవడం పెరిగిందా? కాబట్టి దూరాలు, మనుషుల మధ్య దూరాలు పెంచి కేవలం డాలర్లు, రూపాయలు, ఎవరొచ్చి మాట్లాడినా 2 మాట్లాడిన తర్వాత 3వ మాట ఇల్లు ఉందా లేదా, ఏమన్నా 2-3 ప్లాట్లు ఉన్నాయా, ఏమైనా, ఇదే కదా చర్చ. హ్యూమన్ థింగ్స్ ఎలా తగ్గిపోతున్నాయి? దీనికి ఒకరి కారణం అని నేను చెప్పట్లా, ఒక అభద్రతలో మనిషిని కూరుకుపోయేటట్టుగా చేస్తుంది సమాజం. అభద్రతలో నుంచి దానికి సంబంధించి అభద్రతను మళ్ళీ సొమ్ము చేసుకోవడానికి కుల మత వ్యవహారాలన్నీ కూడా తీసుకొస్తున్నారు. ఒకప్పటికంటే ఇప్పుడు చాలా ఎక్కువ చట్టపట్టాలు పట్టుకొని దేశస్తులందరూ నడవవలన్నది ఇప్పుడు ఎందుకు పోయింది? కాబట్టి ఇటు కార్మిక వర్గము, వీళ్ళ హక్కులు, వీటన్నిటిని గురించి చూసినా, ఇంకోవైపున ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, మత సామరస్యం, స్వేచ్ఛ అన్నిటికంటే మించి అనేది కనుక మనం ఆలోచించినా ఇప్పుడు చాలా విపత్కరమైన, ఆందోళనకరమైన పరిస్థితిలో మనం ఉన్నాము. అప్పుడు కూడా ఈ రకరకాలైనటువంటి ఫ్యాసిస్టు తరహా శక్తులు లేదా అణచివేతలు వచ్చినప్పుడు వాటి మీద గళవెత్తారు. ఖచ్చితంగా ఈ అభ్యుదయ కవుల ప్రణాళికనే అప్పుడు అబ్బు రామకృష్ణరావు గారు శ్రీశ్రీకి ఇచ్చారు. ఇదే ఆంధ్ర యూనివర్సిటీ గ్రంథాలయంలో. మరొకసారి శ్రామిక ఉత్సవ్ తెలుగు సాహిత్య లోకానికి ఈ విశాలమైన ప్రజాస్వామ్య లౌకిక అభ్యుదయ ప్రణాళిక అందజేస్తూ ఉంది. ఈ శ్రామిక ఉత్సవ్ ఇక్కడ నిర్వహించడం ద్వారా రాబోయే రోజుల్లో ఈ సవాళ్లను తట్టుకొని శ్రామిక వర్గ ప్రయోజనాలు, దేశ సమైక్యత, లౌకిక తత్వం, ప్రజాస్వామ్యం ఇట్లాంటి వాటిని కాపాడుకోవడానికి మనం కంకణం కట్టుకోవాలి. కళాలతో, కార్యాచరణతో, వీటన్నిటికీ తోడు నిన్న రాత్రి మేము చర్చ బౌద్ధం ప్రభావం అది ఇదని విశాఖలో నిలబడి చూస్తే చుట్టూ బౌద్ధ ఆరామాలు, అవశేషాలు అవన్నీ కూడా గొప్ప ప్రజాస్వామ్య స్ఫూర్తిని కలిగిస్తాయి. తొట్లకొండకి వెళ్తే పైన ఏముంటుంది, మధ్యలో గురువు గారు కూర్చుంటే చుట్టూ శిష్యులు కూర్చొని ఆయన చెప్పే బోధల మీద చర్చ సాంప్రదాయం, ప్రజాస్వామ్య సాంప్రదాయాన్ని నేర్పించిన ఈ చోట ప్రజాస్వామ్యానికి ముప్పు కలిగి మీరేమీ మాట్లాడకూడదు, మీరు రాకూడదు, మీరు అసలు కదలకూడదు, ముందే మీ మీద ఆంక్షలు పెడతామనే పరిస్థితులు వస్తున్నప్పుడు కవులు ఏమాత్రం విశ్రమించకూడదు. నేను అనుకుంటాను క్రమంగా జరుగుతూ వస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఇదొక ముఖ్యమైన మలుపు అవుతుంది. చాలామంది ఇంత ఎండలో ఇవన్నీ ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి చాలా సిద్ధంగా ఉన్నారు. బహుశా యుద్ధం కోసం కూడా ఉండొచ్చు నా మీద, ఇంక ఇలాగే ఎంతసేపు మాట్లాడతామని.
సో యుద్ధానికి సిద్ధమై ఉన్నప్పుడు దీన్ని నేను ముగిస్తూ మళ్ళీ మధ్యలో కావాలంటే మనం మాట్లాడుకుందాం. కానీ పరిస్థితి మటుకు కావాల్సినంత తీవ్రంగా ఉంది. అన్నీ మనకు తెలిసినట్టే ఉన్నాయి కానీ తెలుస్తుండగానే చూస్తుండగానే జరిగిపోతున్నాయి. వీటిని ఆపడానికి మటుకు కంకణం కట్టుకోవాలని కోరుతూ జన కవనం కాబట్టి నేను కూడా చిన్న కవనం ఇప్పుడు చెప్పిందో చదివి ముగిస్తాను. కవిత్వంతో ప్రారంభిస్తాను. వై జాగో అంటున్నది శ్రమ కవనం. వై జాగ్ ప్రశ్నిస్తున్నది జన కవనం. వై జాగే నిలదీస్తున్నది మన కవనం. కార్మికోద్యమాలకు పురిటిగడ్డ విశాఖ, ప్రజాస్వామ్య భావాలకు తొలివేకువ విశాఖ, ఆంధ్రకళా ప్రాంగణాన అరుదెంచిన కవివరులకు అరుణారుణ కేతనమై పిలుస్తోంది విశాఖ. శ్రమ కవనం ప్రారంభం, ప్రజా సమర సంరంభం. నమస్కారం. ధన్యవాదాలు సార్. మిత్రులారా, ఇంకా పెద్దలు మాట్లాడవలసి ఉన్నారు. ఈవేళ మన ఫార్మాట్ ఏంటంటే కొన్ని కవితలు, మధ్యలో పెద్దల తాలూకా లఘు ఉపన్యాసాలు ఉంటాయి. ఈ కవి సమ్మేళనాన్ని, ఈ శ్రమ కవనాన్ని నిర్వహించడానికి ఫ్రాన్సిస్ గారు, విశాఖపట్నం సాహితీ శ్రవంత నాయకులు వచ్చారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మొదటి ఆవర్తనం ఉప్పల అప్పలరాజు గారు, ఫ్రాన్సిస్ గారు కలిసి నిర్వహిస్తారు. మిత్రులారా, సరే మీరందరూ బాగా సీనియర్ కవులు ఉన్నారు, పైకి తేలిన కవులు ఎక్కువ మంది ఉన్నారు. మీకు ఎక్కువ చెప్పక్కర్లేదు, కానీ 2-3 నిర్వాహకులకి, కవులకి గైడ్ లైన్స్ ఏంటంటే, కవులు ఉపోద్ఘాతాలు, డయాస్ని అడ్రస్ చేయడాలు, కూర్చోండి పర్లేదు, ఏమీ లేకుండా స్ట్రైట్గా కవిత శీర్షిక చెప్పి కవితని బాగా గానం చేయాలని కోరుతున్నాం. రిపిటేషన్స్ వద్దు. ఒక కవితను మాత్రమే చదివితే, ఎందుకంటే మనకి ఒత్తి 4-5 సార్లు చదివితే మనకి బాగున్నట్టు ఉంటుంది, కానీ ఎదురు మనం ఎవరికైతే చెప్పదలుచుకున్నామో వాళ్ళని మనం రంజింప చేయవలసిన అవసరం ఉంది, వాళ్ళని కన్విన్స్ చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ మొదటి ఆవర్తనాన్ని అప్పలరాజు గారు, ఫ్రాన్సిస్ గారు ఇక్కడికి వచ్చేయండి, కలిసి నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. మిత్రులారా, అందరికీ నమస్కారం. ఇప్పటి వరకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసారు రవి గారు, మళ్ళీ చెప్పక్కర్లేదు ఎక్స్ట్రా. ఒక్కొక్కరిని పిలుస్తాం, మీ కవిత వినిపించి వెళ్ళండి. ఫ్రాన్సిస్ గారు ఇప్పుడే వచ్చారు కాబట్టి 2 ముక్కలు చెప్పి పిలవండి. అందరికీ వందనాలండి. CITU 18వ అఖిల భారత మహాసభల సందర్భంగా శ్రామిక ఉత్సవ్ సాహిత్య వేదిక పేరు మీదుగా పలు సాహితీ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ వేదికకు ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన సాహితీవేత్తలకు, సాహితీ ప్రియులకు, కవి మిత్రులకు, కవిత్రులకు అందరికీ పేరు పేరున ప్రేమపూర్వక వందనాలు. ఈ యొక్క కవి సమ్మేళనంలో కవితలు ఎంత ఉండాలి, ఎలా ఉండాలి, కవులు ఇక్కడికి వచ్చి వారి యొక్క ఇంట్రడక్షన్ కానీ, కవితకు ఇంట్రడక్షన్ కానీ ఇవ్వకుండా స్ట్రైట్గా కవితలు చదవలసి ఉందని అధ్యక్షులు వారు చెప్తున్నారు. అవి పాటిస్తే మనం సమయానికి భోజనం చేయవచ్చు, సమయానికి మనం ఇళ్ళకు కూడా వెళ్ళవచ్చు. అవి పాటించకపోతే మరి మనల్ని మనమే పనిష్ చేసుకుంటాం. అందువలన
అందరూ కూడా ఒకరికి ఒకరు త్యాగము చెయ్యాలి. అది మనం గుర్తుంచుకొని ఈ యొక్క కవి సమ్మేళనాన్ని ప్రారంభిద్దాం. ముందుగా ఈ కవి సమ్మేళనాన్ని ఒక గ్రూప్ సాంగ్తో, సమైక్య గానంతో మనం ప్రారంభిద్దాం. వారెవరో మేడం గారు వారిని ఆహ్వానిస్తారు. గాయత్రీ దేవి గారు, రవికళ గారు, సురేష్ గారు, మహేష్ గారు. శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు బారిన భాగ్యసీమై వరదుపని భరత ఖండము భక్తి పాడర తమ్ముడా. వేదశాఖలు వెలిసి నిచ్చట ఆది కావ్యం నిచ్చట బాధరాయణ పరమ ఋషులకు పాదు సుమ్మది చెల్లెలా. విపిన బంధుర వృక్షవాటిక ఉపనిషన్మధుబొలికె నిచ్చట విపుల తత్వము విస్తరించిన విమల తలమిద తమ్ముడా. సూత్రయుగముల శుద్ధవాసన క్షాత్రయుగముల శౌర్య చండిమ చిత్రదాస్యము చరిత్రల చెరిగిపోయెను చెల్లెలా. మేలికిన్నెర మేళవించగ రాలు కరుగగరాగమేతి పాల తీయని భావి భారత పదము పాడర తమ్ముడా. నవరసమ్ములు నాట్యమాడగ చివురు పలుకులు చెవుల నిండగ కవితలైన క్రాంత హృదయుల గారవింపవే చెల్లెలా. దేశ గర్వము దీప్తి చెందగ దేశ చరితము తేజరిల్లగ దేశ మరసిన ధీర పురుషుల తెలిసి పాడర తమ్ముడా. పాండవేయుల పదును కత్తులు మంది మెరచిన మహితరణ కథ కండగల చిక్కని తెలుగుల కలిసి పాడవే చెల్లెలా. లోకమంతకు కాక పెట్టిన కాకతీయుల కథన పాండితి చీకిపోవని చేవ పదముల చేర్చి పాడర తమ్ముడా. తుంగభద్ర భంగములతో పొంగి నింగిని పొడి చిత్రుల్లి భంగపడని తెలుగు నాగుల పాట పాడవే చెల్ల.
పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై వదలినది భరత ఖండము భక్తి పాడర తమ్ముడా భక్తి పాడర తమ్ముడా భక్తి పాడర తమ్ముడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో మిత్రులారా, కవి సమ్మేళనం ప్రారంభిస్తున్నాం. విశాఖపట్నంలో సీనియర్ పోయెట్ బొడ్డ కోర్మారావు గారిని తమ కవిత వినిపించాల్సిందిగా కోరుతున్నాను. ఓపెనింగ్ బాగుంది. నెత్తుటి గాలి శీర్షిక. ఇంకా జ్ఞాపకాలు పచ్చిగా ఉన్నాయి పుండుల, స్రవించిన ద్రవాలు ఆరనే లేదు, తడిసిన కళ్ళు తొడవనే లేదు. గాలి నెత్తుటి వాసనేస్తూ వీస్తోంది, గాలి నెత్తుటి వాసనేస్తూ వీస్తోంది. క్షతగాత్రుల రక్తపు మడుగుల మీదుగా వచ్చిందో, వీరమాతల గుండె పగుళ్ళు స్పృశించి వచ్చిందో, రైతు పోరాట మార్గాల్లోంచి వచ్చిందో, మోకదాడు దేహాలపై నుండి వచ్చిందో, అత్యాచారాల గురైన స్త్రీల శవాలపై నుండి వచ్చిందో, గాలి నెత్తుటి వాసనేస్తూ వస్తోంది. గాలి నెత్తుటి వాసన లేనిదెప్పుడు? గాలి నెత్తుటి వాసన లేనిదెప్పుడు? అల్లూరి సీతారామరాజు రక్తం మీదుగా బస్తర అడవుల్లో ఆదివాసీ నెత్తుటి బాటల్లో వీస్తున్న గాలి, చికాగో వీధుల్లో పారిన కార్మిక రక్తం మీదుగా నేటి కార్మికోద్యమాల అణచివేత దారుల్లో వీస్తున్న గాలి, నెత్తురు వాసన వేయందెప్పుడు? నెత్తురులో పుట్టి నెత్తురులో పెరిగి నెత్తురులోనే నడుస్తున్న గాలికి నెత్తురు వాసన కొత్త అయిందెప్పుడు? అలలు అలలుగా నెత్తురు సెగలతో వీస్తున్న గాలికి అసలు నిజం తెలుసు. అనాదిగా అడవుల మీదుగా, పంట పొలాల పొత్తిళ్ల మీదుగా, కార్ఖానాల పొగగొట్టాల మీదుగా వీస్తున్న గాలికి అసలు నిజం తెలుసు. అడవి హృదయాంతరాల్లోని రోదన తెలుసు. కొండల నయాగరాల్లో దూకుడు ధ్వని తెలుసు. కర్మాగారాల పొగగొట్టపు కల్ముస సొగసులు తెలుసు. గాలి ఏమి చేస్తుందో గాలిలో గాలైన గిరిజనులకు తెలుసు. గాలిలో ధూళై రేగుతున్న దళితులకు తెలుసు. గాలంటే ఉనికే పత్రహరిత చోరులకు తెలుసు. గాలి చుట్టుముట్టేయటం రాజ్యం ఉనికికి భయం. గాలి చుట్టుముట్టేయటం రాజ్యం ఉనికికి భయం. దేశవ్యాప్తంగా గాలి ఉధృతమవటం మతవాద ఛాందసవాద నీతికి భయం. ఉనికిని కోల్పోతున్న నియంతల ఊపిరి గాలిపై నిర్బంధం ప్రకటించింది, నిఘా నెట్టింది. గాలిపై నిర్బంధం ప్రకటించింది, నిఘా నెట్టింది. గాలి కలంలో సిరాగా దూరి కాగితంపై కెరటమై కదిలినప్పుడు ఆ కలాలపై నిఘా. గాలి కలంలో సిరాగా దూరి కాగితంపై కెరటమై కదిలినప్పుడు ఆ కలాలపై నిఘా. గాలి గొంతులో గేయంలా మారి జన హృదయాల్లో పాటై ప్రజ్వలిండినప్పుడు ఆ గొంతులపై నిఘా. గాలి పీలుస్తున్న ప్రతి గుండెపైన నిఘా. ప్రశ్నించే ప్రతి మాటపైన నిఘా. గాలికి ఆశ్రయం ఇచ్చే ప్రతి ఇంటిపైన నిఘా. గాలిని చూస్తున్న చూపుపై నిఘా. గాలి వీస్తున్న ప్రతి స్థలం కల్లోలిత ప్రాంతం. గాలి వీస్తున్న ప్రతి స్థలం కల్లోలిత ప్రాంతం. చేతుల్లో కరపత్రాల గాలి ఎగిరితే రాజద్రోహం. చేతుల్లో కరపత్రాల గాలి ఎగిరితే రాజద్రోహం. రెండు పీడిత గాలులు, రెండు పీడిత ఊపిరులు కలిస్తే 144 సెక్షన్. గాలిపై ఉక్కుపాతం మోపేందుకు రాజదండం నిప్పులు కక్కుతోంది. గాలిపై ఉక్కుపాదం మోపేందుకు రాజదండం నిప్పులు కప్పుతోంది. పిచ్చి మంత్రదండమా? గాలిపై నిఘా ఏంటి?
ఎన్ని బూటకపు ఎన్కౌంటర్లు, కాల్పులు, అరెస్టులు చేస్తే కానీ గాలిని ఆపగలవు? అసలు గాలి లేనిది ఎక్కడని? నిఘా నిఘంటువుల్లో లేని పదాల దారులు తెరచి ప్రయాణిస్తుంది గాలి. నిఘా నిఘంటువులు లేని పదాల దారులు తెరచి ప్రయాణిస్తుంది గాలి. నీ చుట్టూ గాలి, నీ గదిలో గాలి, నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తూ గాలి, నీ భయంలో గాలి. గాలి లేనిది ఎక్కడని? వ్యవస్థలు మారినా గాలి వీయటం మానలేదు, అధికారాలు మారినా గాలి వీయటం ఆగలేదు, ప్రభుత్వాలు మారినా గాలి రావటం పోలేదు. బాధల ముళ్ళు గుచ్చినప్పుడు 3 నిమిషాల మౌనంతో ముళ్ళు లాగి, బాధల ముళ్ళు గుచ్చినప్పుడు 3 నిమిషాల మౌనంతో ముళ్ళు లాగి, గాయాల గోతులు కప్పుకుంటూ నెత్తురు నవ్వుతో కర్తవ్యం వైపు సాగుతుంది గాలి. నెత్తురు కళ్ళతో జయం వైపు సాగుతుంది గాలి. నెత్తురు బాటలో గమ్యం వైపు సాగుతుంది గాలి. గాలి నెత్తురు వాసనతో సాగుతూనే ఉంటుంది. స్వేచ్ఛ కోసం నిరంతర చరణ గీతం వినిపిస్తూనే ఉంటుంది ఈ నెత్తుడు గాలి. థ్యాంక్ యూ సార్. ఇది పోరాటాల గాలి. ఈ గాలి ఆగదు, నువ్వు ఆపలేవు. నెక్స్ట్ రవికళ గాయత్రి గారు లేదా? గాయత్రి గారు కవిత చదివి మీ కవితని ఇక్కడ ఇచ్చేసి వెళ్ళండి రవి గారికి, దివాకర్ గారికి. సార్ ఇది కవిత కాదు సార్, ఒక అభ్యుదయ గీతం దాశరథి కృష్ణమాచార్యులు వారు రాసినటువంటిది. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన పడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, భూగోళం పుట్టుక కోసం కూలిన సురగోళాలెన్నో. భూగోళం పుట్టుక కోసం కూలిన సురగోళాలెన్నో. ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. ఒక రాజును గెలిపించుటలో పొరిగిన నరకంఠాలెన్నో. శ్రమజీవుల పచ్చినెత్తురులు త్రాగని ధనవంతులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో. పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో. గాయపడిన కవి గుండెల్లో రాయబడని కావ్యాలెన్నో. గాయపడిన కవి గుండెల్లో రాయబడని కావ్యాలెన్నో. కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో. భరతావని బల పరాక్రమం చెరవీడేదింకెన్నాళ్ళకో. భరతావని బల పరాక్రమం చెరవీడేదింకెన్నాళ్ళకో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. అన్నార్తులు అనాథలుండని
ఆనవయుగమదెంత దూరమో అన్నాతులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరమో కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో అణగారిన అగ్ని పర్వతం కనిపెంచిన లావా ఎంతో ఆకలితో చచ్చే పేదల శోకంలో కోపం ఎంతో ఆకలితో చచ్చే పేదల శోకంలో కోపం ఎంతో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. ధన్యవాదాలు సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ధన్యవాదాలు మీకు కూడా. సిరికి స్వామినాయుడు గారు. మాట్లాడాల్సిన సందర్భం, నలుగురు కలుసుకొని మాట్లాడాల్సిన సందర్భం. మాట్లాడు, ఏదో ఒకటి మాట్లాడు. నీ లోపల లోపల ఓసారి తొంగి చూడు. నీ చుట్టూ అల్లుకున్న చీకట్ల భయాలను పక్కకు నెట్టి కనీసం నీతో నువ్వైనా మాట్లాడు. మాట్లాడకపోతే నీలోని ఒక ధీరోభక్తుడైన మానవునితో సంభాషించే సద్భాగ్యాన్ని కోల్పోతావు. లేదు, నిన్ను నువ్వే కోల్పోతావు. లే అత్తిపత్తిలా అలా వాలిపోవద్దు. నీలో నువ్వు ముడుచుకుపోవద్దు. వికసించు, పువ్వులా విప్పారు. ఓ జలపాతమై నేనులోంచి మనవులోంచి జనంలోకి జాతరలా ప్రవహించు. ఓ జలపాతమై నేనులోంచి మనవులోంచి జనంలోకి జాతరలా ప్రవహించు. రెక్క విప్పి నింగి నదిలో స్వేచ్ఛగా ఈదులాడు. ఎప్పటికే నిన్ను బరువుంటోంది భూమి. కసురుకుంటోంది కాలం. ఇంకెంతకాలం నీ స్తబ్దత? పోటెత్తని నీలోని సముద్రాలు, బద్దలవని అగ్నిపర్వతాలు. మాట్లాడు, ఏదో ఒకటి మాట్లాడు. ఈ రోజుటి కొత్త గాయాల గురించో, గాయాలను పొడుచుకు తింటున్న రాంపోతుల గురించో, కూలకొండపడ్డ నీ ఇంటి గురించో, పగిలిపోయిన పూల కుండీల గురించో, రాలిపోయిన మొగ్గల గురించో, పసల డాకుల కన్నీటి పాట గురించో ఏదో ఒకటి మాట్లాడు. నిత్య నిర్బంధాల రాజ్యంలో ఏ పెనుగాలికి ఏ చెట్లు కూలిపోయాయో, ఏ పూలు ఎక్కడ రాలిపోయాయో, ఏ గూళ్ళు ఎలా తగలబడిపోయాయో, ఏ పిట్ట పిల్లలు నెలరాలి నెత్తులాడుతున్నాయో మాట్లాడు. ఏదో ఒకటి మాట్లాడు. సమస్తం ధ్వంసమైపోతున్న తరుణంలో నేనింకా బతికే ఉన్నానని మాట్లాడుతున్నానని ఎలుగెత్తి భూనభంతరాలు దద్దరిల్లేలా బిగ్గరగా మాట్లాడితే మంటలు పుట్టాలా, మాట్లాడితే చొరకత్తులు జూలు విదల్చాలా, మాట్లాడితే జయగీతమే కాదు జనగీతం కావాలా. ఒరే నాయనా, మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడకపోతే నువ్వు మరణించినట్టు లెక్క. ఒరే నాయనా, మాట్లాడాల్సిన సమయంలో నువ్వు మాట్లాడకపోతే నువ్వు మరణించినట్టు లెక్క. మాట్లాడితే కేవలం ధిక్కారివే. మాట్లాడకపోతే నువ్వు కట్టు బానిసవి. ధన్యవాదాలండి. ఖచ్చితంగా మాట్లాడాల్సిన సమయం ఇది. అందరూ మాట్లాడాల్సిందే. విరియాల గౌతమ్. ఎందుకు సార్? సభకు నమస్కారం. శీర్షిక మార్పు. దేశ బాధా శతకం వినిపిస్తాను, దయచేసి చెవులు ఇవ్వండి. పెద్దవి చేసి వినండి. మిత్రులారా, సోదరులారా, అక్కలారా, చెల్లెళ్ళారా, మన్నించి ఆదరించండి.
పురివిప్పు నాట్యం చేసే మబ్బులకి తోకలు జాడించే ఎండలకి మధ్య ఆశావాహ కోలానానికి అంతే లేదు. రమణీయమైన వస్త్రాలంకరణలపై మోజులు తీరకముందే విరక్తి ఋతుపవనాల కుండపోతలు ధనాధికారుల ధర్మార్గపు ద్వంద్వనీతులు. కార్లు దున్నపోతులవుతున్నాయి పాదచారులపై. రోడ్లు బురదలతో, గుంతలతో, చినుకు పడితే మడుగులతో వింత కోర్కెల విపత్కర జాతర. మన దేశ ఆకాశంపై వింత చీకట్ల తిరునాళ్ళు నిరంతరాయంగా జీవనశక్తిని హతమారుస్తూ అనంత పథకంగా క్రియాశక్తిని నిష్క్రియాహీనంగా మారుస్తున్నాయి. కనిపించని మాదక ద్రవ్యాల మాదిరిగా పెదవులను తడపని బిందువులుగా అపస్మారకం వంటి అచేతనాతత్వం అంతరాళంలోకి దిగజారుతూ ఉండగా రేపటి తరం ఉచ్చులో పడుతోంది. ఓ మహాకవి అన్నాడు, ఇన్సాఫ్ కి డగర్ పే బచ్చోన్ దికావు జల్కే, ఏ దేశ్ హై తుమారా నేతా తుమీ హో కల్కే. అబ్బో, ఆ గొంతు పాడిన పాటలు ఆవిరే అయిపోయాయి. కనుగుడ్లను ఆక్రమిస్తోంది కుట్రల విషపు ధూళి. సర్వం మారిపోతోంది, సకలం జారిపోతోంది.